అనంత పద్మనాభ స్వామికి తెలుసు. బట్ ఆయన ఇప్పుడు నాగబంధం అనే మూవీ ద్వారా మనకి డైరెక్టర్గా అయితే మనందరి ముందుకి కూడా వచ్చారు. అండ్ అదే కాకుండా ఈ మూవీకి ప్రొడ్యూసర్గా మనకి కిషోర్ గారు అలాగే నిషిత గారు అయితే చేయడం జరిగింది. ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం అనమాట. ఇప్పుడు జరుగుతున్న టైంలో పాన్ ఇండియా ఫిలిం తీయటం అంటే చాలా రిస్కీ అని అయితే చెప్పాలి. బట్ మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కలిసి కూడా చాలా కష్టపడి నాగబంధం అనే మూవీని మన ముందుకి జూలై 3 అయితే తీసుకురాబోతున్నారు. అండ్ అదే కాకుండా ఈ మూవీలో నటిస్తున్న హీరో హీరోయిన్ ఎవరు అని అంటే నబ్బా నటేష్ గారు అందరికీ తెలుసా? ఇస్మార్ట్ శంకర్ ఐడియా ఉందా? సో ఆవిడ కూడా మెయిన్ లీడ్గా చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఈ మూవీలో ఐశ్వర్య మేనన్ గారు కూడా చేస్తున్నారు. అండ్ మనకి హీరో వచ్చేసరికి విరాట్ కర్ణ గారు అయితే మెయిన్ లీడ్గా చేస్తున్నారు. సో ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ చూసారా? ట్రైలర్ టీజర్ ఎవరైనా చూసారా? మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య యజమానస్యాః నానా గోత్రాణాం నానానామానాం పూజాకర్తానాం సమస్త భక్తజనానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం నూతన చలనచిత్ర నాగబంధం తీసుకురావాలి. ఏంటమ్మా మైక్ ఇచ్చేయండి. మైక్ వెళ్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు అనంత పద్మనాభ స్వామి ఇవాళ రాజమహేంద్రవరానికి విచ్చేశారు. నిజంగా చాలా చాలా అదృష్టం. 2 కళ్ళు సరిపోలేదు. ఆశ్చర్యం వేసింది చూసేసరికి. ఇది యాక్చువల్గా మూవీ ప్రమోషన్ అంట, నాగబంధం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతా వినూత్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో మరి వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ నాగబంధం అని ఏ రకంగా అయితే ప్రమోషన్ చేస్తూ ఉన్నారో అదే స్థాయిలో కూడా మూవీ కూడా ఉంటుందని ఆశిస్తా ఉన్నా. డెఫినెట్గా టీమ్ నాగబంధానికి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ హీరో హీరోయిన్లు అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక మంచి కాన్సెప్ట్తో ఉండి ఉంటుంది మూవీ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రథయాత్ర అనేది చాలా ఊర్ల నుంచి అయితే జరుగుతుంది. మనకి హైదరాబాద్లో అయితే ఇది స్టార్ట్ అయింది. హైదరాబాద్ నుంచి కడప, ఒంగోలు, నెల్లూరు, అలాగే మనకి విజయవాడ, ఏలూరు అండ్ ఈరోజు రాజమండ్రి, తిరుపతి, ఇవన్నీ కూడా మనకి ఒక 1 వీక్ నుంచి అయితే జరుగుతున్నాయి. సో ఈ మూవీ వచ్చేసరికి పాన్ ఇండియా ఫిలిం అనమాట. దీంట్లో మనకి డైరెక్టర్ గారు వచ్చేసరికి అభిషేక్ నామా గారు అండ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి కిషోర్ గారు అలాగే ఐశ్వర్య గారు అనమాట. ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి అంటే చాలా రిస్కీ థింగ్. ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు అలాగే నిషిత గారు ఒక పాన్ ఇండియా ఫిలిం చేయాలి అని అంటే చాలా రిస్కీ థింగ్. బట్ ఈ రోజుల్లో ఆ మూవీ అనేది చాలా కష్టపడి అయితే తీసుకొచ్చారు. మనకి జూలై 3 అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇందులో హీరోగా విరాట్ గారు అండ్ హీరోయిన్ గా
మనకి నబ్బా నటేష్ గారు అలాగే ఐశ్వర్య మీనన్ గారు అయితే చేయబోతున్నారు. చాలా కొత్త కాన్సెప్ట్ అండి. మనం చాలా యాక్షన్ ఫిలిమ్స్ చూస్తుంటాము, బట్ ఒక డివోషనల్ ఫిలిం ని, అది కూడా మూవీ ప్రమోషన్స్ ద్వారా ఒక రథయాత్ర అనేది ప్రతి ఊరు తీసుకెళ్లి మనకి మూవీ ప్రమోషన్ చేస్తున్నారు అంటే నిజంగా ఆశ్చర్యకరంగా అయితే అనిపిస్తుంది. సో ఈ మూవీ ఖచ్చితంగా పాన్ ఇండియా ఫిలిం గా తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుద్ది. అండ్ ఇక్కడ ఇంకో కాంటెస్ట్ కూడా జరుగుతుంది.